అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం తెలంగాణ స్టైల్లో ఉల్లిగడ్డ కోడిగుడ్ల పులుసు ఎట్లా చేసుకోవాలో చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందు కోడిగుడ్లను నీళ్ళలో వేసి వాటిని బాయిల్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన గుండు పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని బాగా మంచిగా కలుపుకోవాలి. తర్వాత ఒక 2 మినిట్స్ వరకు వాటిని మగ్గనియాలి. ఆనియన్స్ కొంచెం మగ్గినాక ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ మంచిగా తొందరగా ఉడికిపోతాయి. సాల్ట్ వేసుకున్నాక దాన్ని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి దాన్ని కూడా. అది కొంచెం మగ్గినాక దాంట్లోనే కొన్ని టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్నాక దాంట్లోనే కారం, కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఎందుకంటే మనం ముందే ఆనియన్స్లో ఉప్పు వేసినాం కాబట్టి ఒక 1/2 స్పూన్ సాల్ట్ ఇందులో వేసుకుంటే సరిపోతుంది. ఇవి మంచిగా కలుపుకోవాలి. మొత్తం కారం ఉప్పు అంతా టమాటాలకు ఉల్లిగడ్డలకు పట్టేటట్టు కలుపుకొని మూత పెట్టుకోవాలి. అది కొంచెం మగ్గినాక అందులో కొంచెం చింతపండు రసం యాడ్ చేసుకోవాలి. కొంచెం చింతపండు రసం అట్లనే కొన్ని చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని కలుపుకోవాలి. అది మగ్గినాక ఇక్కడ చూపిస్తున్నట్టుగా మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఇక్కడ చూపిస్తున్నట్టుగా వాటికి ఘాట్లు పెట్టుకొని అందులో వేయాలి. అందులో వేసుకున్నాక వాటిని మగ్గనియాలి. మగ్గనిచ్చి ఇట్లా బబుల్స్ వచ్చేంత వరకు మగ్గినాక అందులో కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఒక 5 మినిట్స్ తర్వాత అందులో కొత్తిమీర వేసుకున్నాక కొంచెం సేపు ఒక 2 మినిట్స్ మూత పెట్టి మగ్గినాక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకొని తినడమే. ఇట్లా తెలంగాణ స్టైల్లో ఉల్లిగడ్డ కోడిగుడ్ల పులుసు ఎంతమందికి ఇష్టమో కామెంట్స్లో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.